ఇక్కడ మొదటగా మీరు చూస్తే స్వాగత తోరణం ఉంది. ఇక్కడ స్వాగత తోరణంలోనే రామాంజుల వారు ఉన్నారు. రామాంజుల వారు ఉన్నారు, జయ విజయులు ఉన్నారు స్వాగత తోరణం. ఆ స్వాగత తోరణం నుంచి కారు మనం ముందరకు వచ్చింది అనుకోని, మనం ముందుకు వస్తే దాన్ని మనము రామానుజ మార్గం అంటాం. ఓహో, రామానుజ మార్గం. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. ఈ రామానుజ మార్గం ముందుకు రాగానే ఒక బ్రహ్మరథం యొక్క ఒక శిల్పం ఉంది. బ్రహ్మరథం అని రాతిలో చెక్కినటువంటి ఒక శిల్పం ఉంది, రథం ఉంది, రథం. మరి దాన్ని మా స్థపతి గారు చెప్పింది ఏంటి, అప్పుడు ఏ థీమ్తో దాన్ని పెట్టామంటే, ఈ దేవాలయానికి వచ్చిన వ్యక్తులకు బ్రహ్మరథం పట్టారు అంటారు కదా, అట్లా బ్రహ్మరథం పట్టినట్టుగా స్వాగతం నాన్న అని చెప్పి, ఆ భగవంతుడి దగ్గరికి వచ్చారు మీరు రండి అని చెప్పి ఆ స్వాగతం పలకడానికే ఆ బ్రహ్మరథాన్ని అక్కడ పెట్టడం జరిగింది. దాని నుంచి కాస్త ముందుకు వస్తే పెద్ద 6 అడుగుల స్వామివారి పాదాలు ఉన్నాయి. 6 పెద్ద, చాలా పెద్దగా ఉంటాయి. మీరు ఇప్పుడు వెళ్ళినప్పుడు చూస్తారు, మీరు కవర్ చేస్తే ఆ పాదాలు ఉన్నాయి, స్వామివారి పాదుకలు. ఈ పాదుకలు కూడా దాని థీమ్ ఏంటంటే, మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక గ్రామీణుడు స్వామివారు ఇక్కడ మరి తిరుగుతున్నాడయ్యా, నువ్వు చేస్తున్నాను, మరి ఆయన పాదం మోపాడు, మరి పాదం మోపినప్పుడు పాదాలు ఉండాలి. అలా అక్కడ అలిపిరిలో కూడా మరి రామాంజుల వారి గురువు స్వామివారిని ప్రార్థిస్తే, స్వామి నువ్వు లేకుంటే మరి నేను ఉండలేను, నీ పాద పూజ నాకు ఎప్పటికీ ఉండాలంటే కానీ ఆయన పాదాలు ప్రసాదించినట్టుగా, మరి ఈ స్వామి కూడా ఇక్కడ తిరిగాడు కాబట్టి ఆయన పాదాలు అక్కడ ఎక్కడైతే పూజ చేసామో అప్పుడు భూమి పూజ, అక్కడ పాదాలు పెట్టడం జరిగింది. దాని పక్కనే రామాంజుల వారి విగ్రహం ఉంటుంది ఒకటి. ఆ రామాంజుల వారి విగ్రహం పక్కన 2 దారులు ఉంటాయి. ఒక దారి ఉంది, దాన్ని ఆల్వార్ మార్గం అంటారు. అంటే కారు కానీ చిన్న కారు కానీ అక్కడికి వెళ్ళడానికి ఆల్వార్ మార్గం అంటాం. ఈ పాదాలు కంటే పాదాలు మెట్ల ముందరే ఉంటాయి. ఈ పాదాలు దాటిన తర్వాత మెట్లు ఉంటాయి. 108 మెట్లు ఉన్నాయి. ఆ 108 మెట్లు ఎక్కి మరి స్వామివారి దర్శనానికి రావచ్చు. అయితే ఈ మెట్ల మార్గంలోనే దశావతారాలు ఉన్నాయి, పాలరాతి విగ్రహాలు. దశావతారాలు మెట్లు మొత్తం మెట్ల లోపల అటు ఇటు దశావతారాలు ఉన్నాయి. ఆ దశావతారాలతో ఆ మెట్ల పైన గోవింద నామాలు, దానిపైన వర్షం పడకుండా ఆచ్ఛాదన చక్కగా ఉంటుంది. ఆ మెట్లు దాటిన తర్వాత మరి రాగానే స్వామివారి రాజగోపురం కనబడుతుంది. దానికన్నా ముందు రాజగోపురం కన్నా పక్కన మరి గణపతి స్వామి, గణపతి గుడి ఉంటుంది. విశ్వక్షైన గణపతి అని ఆ స్వామివారి దర్శనం చేసుకొని మనం రాజగోపురం ద్వారా మరి లోపలికి వెళ్తాము. ఈ రాజగోపురం ఎదురుగుండా విజయస్తంభం అని ఒకటి ఉంది. విజయస్తంభం ఒక 54 అడుగుల పొడుగుతో విజయస్తంభం ఉంది. ఈ విజయస్తంభం ఏంటంటే, నా భార్య పేరు విజయ. అయితే ఇన్ని కష్టాల నుంచి మరి కడదేర్చిన వాడు భగవంతుడు. మరి ఆ నమ్మకానికి ప్రతీకగా, అంటే ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటే మన వెన్నంటే ఉంటాడు. ఇలాంటి విషయం మన పట్ల నిరూపితమైంది. దీనికి గుర్తుగా ఆ విజయస్తంభం అనే నామకరణం చేసి ఆ 54 అడుగుల విజయస్తంభాన్ని ఒకటి ఏర్పాటు చేశాను గర్భగుడి రాజద్వారం ఎదురుగుండా. అయితే రాజగోపురం ఉంది. ఈ రాజగోపురం కూడా ఈ భువనగిరి చారిత్రాత్మక ప్రదేశం ఇది. అయితే కళ్యాణ చాళుక్యులని శాసనాల ప్రకారము 1041 సంవత్సరం నుంచి ఒక మొదటి సోమనాథుని అంటారు. ఆ చక్రవర్తులు కళ్యాణ చక్రవర్తులు, కళ్యాణ చాళుక్య చక్రవర్తులు, వాళ్ళకి బిరుదులు వచ్చాయి. వాళ్ళ బిరుదులను అనుసరించి త్రైలోక్య మల్ల అనేటువంటి ఆయనకు బిరుదు ఉందన్నమాట శాసనాల ప్రకారం. ఆ ద్వారానికి రాజగోపురానికి త్రైలోక్య మల్ల అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే చారిత్రాత్మక ప్రదేశము, మళ్ళీ వాళ్ళు పాలించిన ప్రదేశం కాబట్టి మరి వాళ్ళ గుర్తుగా వాళ్ళ ఆశీర్వచనం కూడా కావాలి కాబట్టి అది త్రైలోక్య మల్ల. 4 గోపురాలు ఉన్నాయి. మరి ఇట్లా మనం క్లాక్ వైజ్ అంటే దక్షిణ ద్వారం వైపు వస్తే వాళ్ళ ఇంకొక రాజు పేరు త్రిభువనమల్లు.
ఓహో. త్రిభువన మల్ల ఆయన బిరుదు. ఆ గోపురానికి దక్షిణ వైపున ఉన్నటువంటి గోపురానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. అట్లా ముందుకు వెళ్తే పశ్చిమ గోపురం వస్తుంది, దక్షిణం నుంచి పశ్చిమానికి వెళ్తే అక్కడ మరి త్రిభువన మల్లు అనేటువంటి భువనైక మల్ల ఇంకొక బిరుదు. ఆ ముగ్గురికి ఆ 3 పేర్లు పెట్టడం. ఇది మన ఆ రాజుల బిరుదుల, చక్రవర్తుల బిరుదులు. ఇక్కడ కాకతీయులు కూడా పాలించారు కదా. గజరాయ కేసరి అని ఉత్తర ద్వారాన్ని మరి కాకతీయులు ఉన్నటువంటి బిరుదుని అక్కడ ఆ ద్వారాన్ని పెట్టారు. ఈ 4 ద్వారాలకు ఈ చారిత్రక మన భువనగిరిని మరి భువనమల్లు అనేటువంటి విక్రమాదిత్యులు కూడా అంటాడని. మరి ఆయన భువనగిరిని భువనమల్ల అని అంటే భువనగిరి అనేది అన్నట్టు అప్పుడు వచ్చిన పేరు. అది తర్వాత భువనగిరి అని కూడా కాలక్రమాన్ని మారింది. ఈ చారిత్రాత్మక నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఆ గోపురాలకు మరి ఆ ద్వారాలకు ఆ పేర్లు పెట్టడం జరిగింది. మనం రాజగోప ద్వారం వచ్చిన తర్వాత 61 అడుగుల ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం చక్కగా బలిపీఠం ఉంటుంది కింద. దాని నుంచి మనం ఎంటర్ అయిన తర్వాత మనం ప్రదక్షిణ మార్గంలో వెళ్తే మదన గోపాల స్వామి టెంపుల్ ఉంది. మదన గోపాల కృష్ణ స్వామి టెంపుల్. ఈ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు 10 భుజాలతో ఉంటాడు. మరి భారతదేశంలో ఇంకా ఎక్కడ ఉన్నట్టు కూడా కనబడలేదు నాకు, కానీ ప్రథమంగా ఆయన మదన అద్భుతంగా ఉంటాడు స్వామి. అక్కడి నుంచి వెళితే పద్మావతి అమ్మవారు ఉంటుంది, లక్ష్మీదేవి. చక్కగా ఎంత బాగా మీరు చూసి ఉంటారు, చాలా బాగుంటుంది అమ్మవారు ఆ కరుణా కటాక్షాలతో ఉంటుంది లక్ష్మీదేవి, పద్మావతి అమ్మవారు. ఆ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మరి స్వామివారి విగ్రహం దివ్యమంగళ రూపాన్ని చూస్తే మన కష్టమంతా కూడా మరి మర్చిపోతాము. అంత బ్రహ్మాండంగా ఉంటాడు స్వామి. నేను చెప్పడం కాదు కానీ మీరు చూస్తే ఆ అనుభూతిని పొందొచ్చు. ఇక్కడ ముందర ఉండేది ఏకాంత సేవ మందిరం ఉంటుంది. అర్చక స్వాములంతా అక్కడే ఉంటారు గర్భగుడి కన్నా ముందు. ఇప్పుడు దీని నుంచి మరి ఇంత ముందుకు వెళ్తే గోదాదేవి ఆండాల్ మాత ఉంది. ఆండాల్ మాతను దర్శనం చేసుకుంటాం. ఇంకా ముందుకెళ్తే రామాంజుల వారు, మిగతా ఆల్వార్లు అందరూ కూడా మాకు కొలువై ఉన్నారు, వాళ్ళని కూడా దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి ఎదురుగుండా గరుడాల్ వారు ఉంటారు, గరుడ స్వామి, ఆయనను దర్శనం చేసుకోవచ్చు. ఇట్లా రాజగోపురం నుంచి వెళ్ళిన తర్వాత లోపల ఉన్నటువంటి మాడవీధుల్లో వెళ్తే అక్కడ మనకు మళ్ళీ తులాభార మండపం వస్తుంది. తులాభార మండపం చూసుకున్న తర్వాత అట్లా తిరిగి వస్తే విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. అవునండి. విమాన వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా ఒక మనోభీష్ట పలకం అని ఉంటుంది ఒకటి. ఈ మనోభీష్ట పలకంలో ఎవరైనా విశేషంగా వాళ్ళకున్న కోరికలు రాసుకుంటే అది స్వామివారికి నివేదన అయ్యి మరి మన అంటే ఒక విధంగా మన కోరికను ఆయనకి నివేదించుకున్నట్టు అది. కానీ భక్తులు మాత్రమే ఏం చేస్తారు, దానిపైన ఈ మధ్య నాణాలు నిలబెడుతున్నారు వాళ్ళు. వాళ్ళ నమ్మకం వాళ్ళది. నాణ్యం నిలబెడితే బాగుంటుందని నాణాలు నిలబెడుతుంటారు. మీరు చూడవచ్చు అక్కడ పోతే, అక్కడ ఆ మనోభీష్ట పలకం ఉంటుంది.